ఈ బ్లాగ్ వచ్చేసరికి మా నైన్ బర్త్డే బ్లాగ్ అండి. లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే కనుక ఆ బ్లాగ్కి ఈ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. ప్రిపరేషన్స్ బ్లాగ్ అని చెప్పి పెట్టాను కదా, ఆ బ్లాగ్కి ఈ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. కేక్ వచ్చేసరికి వెనీలా చాక్లెట్ స్పాంజ్ కేక్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ మీరే చూస్తున్నారు కదా, ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసేసండి. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మా నైన్కి 8th బర్త్డే అనమాట. 8 టర్న్ అయ్యి 9 వచ్చిందనమాట. మా ఆడపడిచి వాళ్ళు అండి, అలాగే మా బావగారు వాళ్ళు కూడా నా పనుండి వచ్చారనమాట. సో అలాగే మా నైన్ బర్త్డే కూడా కలిసి వచ్చిందనమాట. అండ్ దెన్ మా ఫ్రెండ్ ఫ్యామిలీ కుదిరిన ఫొటోస్ అయితే చాలా లేట్ అయిందండి. అప్పుడు ఇంకా ఫుడ్ సర్వింగ్ ఆ హడావిడిలో పడిపోయి ఫొటోస్ దిగడం మర్చిపోయాము. లేదంటే మాకు మ్యాండేటరీ అండి, ప్రతిసారి మీట్ అవుతున్నాము అంటే గ్యారంటీగా అందరం గ్యాదర్ అయినప్పుడు ఫొటోస్ అయితే దిగుతామండి. డెకరేషన్ అయితే అలా సింపుల్గా చేసాం. అండ్ దెన్ నా అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదన్నమాట. పింక్ కలర్ అవుట్ఫిట్. నేను ఎప్పుడో చందానగర్లో ఉన్న గ్లిడ్స్లో అయితే తీసుకున్నానండి. నేను హరిహరిగా ఎక్కడికి వెళ్తున్నానంటే నైన్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చారనమాట. సో అందుకని చెప్పేసి రిసీవ్ చేసుకుందామని, వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. సో అందుకని కిందకైతే వెళ్ళాను అనమాట, గేట్ దగ్గరికి అయితే వెళ్ళాను. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారా, మా ఆర్యాబాబు అయితే ఏడుస్తున్నాడు. ఎందుకంటే పార్కులో నుంచి రాడంట. మా ఆర్యాబాబుకి అయితే పార్క్ అంటే చాలా ఇష్టం. అండ్ దెన్ ఇక్కడ పిల్లలంతా వచ్చేసారండి. మా నైన్ అవుట్ఫిట్ అయితే ఇదనమాట. ఇంకా క్లియర్గా అయితే ముందు వీడియో చూస్తూ ఉండండి, మీకైతే చూపిస్తాను. అండ్ దెన్ మా వాళ్ళంతా రెడీ అయిపోయారు. మేము డిన్నర్ కూడా అరేంజ్ చేసాము. మా రిలేటివ్స్ వచ్చారు, అండ్ దెన్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళంతా కూడా డిన్నర్ కూడా పిలిచామన్నమాట, ఇన్వైట్ చేసాము. సో వాళ్ళంతా కూడా వచ్చారు. అండ్ దెన్ స్నాక్స్లోకి సమోసా, చిప్స్, తర్వాత కేక్, జ్యూస్, డ్రింక్. ఎవ్రీ ఇయర్ బర్త్డే కూడా ఇలాగే చేస్తామండి. డిన్నర్ కూడా పెడతాము. ఈసారి ఇంకా సాటర్డే వచ్చింది కాబట్టి ఆరాంగా అందరినీ పిలుచుకొని మంచిగా డిన్నర్ అది కూడా పెట్టాము. చూస్తున్నారు కదా, మా నైన్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదనమాట. మేమంతా రెడీ అయిపోయామండి. మా ఆడబిడ్డ అండ్ దెన్ నేను వచ్చేసరికి ఈ బ్లాక్ బీడ్స్ అయితే వేసుకున్నాను. అది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ అండి, 1 గ్రామ్ గోల్డ్. అండ్ దెన్ పిల్లలందరూ వచ్చాక ఏమి హడావడో ఏమీ హంగామనో చెప్పనక్కర్లేదు. నయన్ వాడంతటి వాడే నేమ్స్ రాసేసుకొని అందరినీ ఇన్వైట్ చేసుకున్నాడండి. ఇంకా అంటే వాడి ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఇన్వైట్ చేసుకున్నాడు, పిలిచాడనమాట బర్త్డేకి అయితే. అండ్ నేను వాడి క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్ వాళ్ళందరినీ పిలుచుకున్నాడు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు మా నైన్తో. నైన్ కూడా వాళ్ళతో ఆడుతూ ఉంటాడు. కానీ ఇంకా వాళ్ళందరినీ స్కిప్ చేశాడు. ఎందుకంటే మా ఇల్లు కొద్దిగా చిన్న ఇల్లు అండి. సో అందరికీ అకామిడేషన్ అంటే కొంచెం కష్టం కదా. ఇక్కడ ఇంకా గేమ్స్ అయితే పెడుతున్నాం పిల్లలకి. ఒక 3 గేమ్స్ అయితే పెట్టాము. విన్నర్కి రన్నర్కి గిఫ్ట్స్ కూడా ఇచ్చామన్నమాట. ఇన్ అవుట్ గేమ్ అయితే ఆడించాము. చాలా బాగా ఆడారండి పిల్లలైతే. మా ఫ్రెండ్ అయితే నాకు జడ వేసింది, ఎంత బాగా వేసిందో చూస్తున్నారు కదా. ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫంక్షన్స్ ఉన్నా అప్పుడప్పుడు మా ఫ్రెండ్ని అడుగుతూ ఉంటానన్నమాట. మా ఫ్రెండ్ శ్రవంతి కింద ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా నైన్ కూడా ఆడుతున్నాడు. బర్త్డే బాయ్ ఆడకూడదురా అన్న కూడా వినడనమాట. నేను కూడా ఆడతా అని చెప్పేసి. అండ్ దెన్ ట్రయల్ గేమ్ అయితే ఒకటి ఆడిచ్చాము. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసరికి రియల్ గేమ్ అనమాట. ఇన్ అంటే అవుట్ వెళ్ళిపోతున్నారు, అవుట్ అంటే ఇన్ వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలు అయితే అసలు చాలా అలర్ట్గా అలాగే చాలా బాగా అయితే ఆడారనమాట. మ్యూజిక్ పెట్టి బాల్ పాస్ చేసుకునే గేమ్ ఉంటుంది కదా, అది కూడా ఆడించామండి. ఇది ఒకటి ఆడించాము, ఇంకొక గేమ్ ఏదో ఆడించాము. అండ్ దెన్ అక్కడ వైట్ టీషర్ట్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయే నయన్ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ అనమాట. తన నేమ్ వచ్చేసరికి రేయాన్షే. మా నయన్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు పార్థివ్ అలాగే అభి వీళ్ళిద్దరూ విన్నర్స్ అన్నమాట. అంటే ఇక్కడ నిలబడ్డారు కదా, ఇద్దరు విన్నర్స్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరు పోటాపోటీగా చాలా బాగా ఆడారనమాట. అండ్ దెన్ ఇంకా పిల్లలందరూ కూర్చున్నారు మంచిగా. ఇంకొక గేమ్ అయితే మళ్ళీ పెట్టామన్నమాట. కేక్ వచ్చేయడానికి టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి వెళ్ళారనమాట మా వాళ్ళు తీసుకురావడానికి అని చెప్పేసి కేక్.
సో ఈలోపు టైం పడుతుంది కదా, అందుకని ఈ బాల్ పాసింగ్ గేమ్ అయితే ఆడిచ్చామన్నమాట. అంటే మనం పాట పెడతాము, ఎవరి దగ్గర అయితే బాల్ ఉన్నప్పుడు పాట ఆగిపోద్దు, పాట ఆగినప్పటికీ బాల్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు అవుట్ అనమాట. ఈ గేమ్ కూడా చాలా స్పాంటేనియస్గా అలాగే చాలా క్లెవర్గా అయితే ఆడారనమాట పిల్లలంతా. పిల్లలైతే బాగా ఎంటర్టైన్ అయ్యారండి. అండ్ దెన్ పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి బుక్స్ తీసుకొచ్చాము. మరి చిన్నపిల్లలైతే బుక్స్ ఏం యూస్ చేస్తారు, ఏం యూస్ చేయరు కదా, సో అందుకని చెప్పేసి వాళ్ళకి వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. బుక్స్ అంటే డ్రాయింగ్ బుక్స్ అండి, డ్రాయింగ్ చేసుకొని దాని మీద కలరింగ్ చేసుకునే ఉంటాయి కదా, ఆర్ట్ క్లాసెస్కి తీసుకెళ్తారు, ఆ బుక్స్ అయితే ఇచ్చామన్నమాట ఈసారి. ఈ చిన్నపిల్లలు అంటే కొద్దిగా 4-5 మెంబర్స్ ఉన్నారండి. సో వాళ్ళకేమొచ్చి వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చాము. అండ్ దెన్ ఇక్కడ అక్షరమ్మ అవుట్ అయింది. వీళ్ళిద్దరిలో ఒకరు రన్నరు ఒకరు విన్నర్ అనమాట. ఇద్దరికి గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాము. అండ్ దెన్ ఇంకా ఫాలోడ్ బై కేక్ కటింగ్. ఆ తర్వాత ఏమొచ్చి పిల్లలందరికీ స్నాక్స్ కేక్ ఇచ్చాము. అండ్ దెన్ పెద్దవాళ్ళందరం డిన్నర్ అయితే చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మన అయింది కేక్ వచ్చేసరికి వెనీలా చాక్లెట్ కేక్ అన్నమాట. ఇంకా రిలేటివ్స్ రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట. కేపీహెచ్బిలో మా రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా రావాలి. ఇంకా తినొచ్చేసరికి సాయి మా ఆడపడిచే వాళ్ళ బాబు, అండ్ దెన్ వాళ్ళ పాప, మా ఆడపడిచే వాళ్ళ పాప, వాడేమొచ్చి మా చందన వాళ్ళ అంటే మా ఆడపడిచే వాళ్ళ మనవడు అనమాట. అండ్ దెన్ వాడే గిఫ్ట్ ఇస్తాడంట, నయన్ 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 అని చెప్పి పట్టుకొని వచ్చాడు. అండ్ దెన్ మా బావగారు అండి, మా బావగారు వాళ్ళ బాబు, ఇంకో బావగారు వాళ్ళ బాబు, అండ్ దెన్ మా బావగారు వాళ్ళ పాప సౌమ్య, వీళ్ళైతే మనీ ఇచ్చారనమాట. మా సంప్రీత్ అలాగే మా బావగారు వీళ్ళందరూ కూడా మనీ ఇచ్చారనమాట. అండ్ దెన్ మేము యాక్చువల్గా ముగ్గురు సిస్టర్స్ అనమాట. ఒకరేమో మా పెద్ద బావగారు, ఇది ఇక్కడ వీడియోలో ఉన్నారు కదా, అండ్ దెన్ రెండో బావగారు ఊర్లో ఉన్నారు. మూడో వాళ్ళేమో వచ్చి మా హస్బెండ్ కంటే ముందు మా ఆడపడిచే వాళ్ళు అనమాట. అండ్ దెన్ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు గిఫ్ట్స్ ఇవ్వడానికైతే రెడీగా లైన్లో నిలబడ్డారండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ అన్న, సో తను కూడా వాళ్ళ బాబుని తీసుకొని వచ్చారనమాట. తను కూడా మనీ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వీడియో నేను గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. తప్పకుండా మీ అందరూ నా వీడియోస్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసరికి అక్షర చిన్నప్పుడు అంటే ఎప్పుడో మంత్స్ పిల్లలు అప్పటి నుంచి వీళ్ళైతే మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలాగే తర్వాత సుప్రీత నేను కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట. అన్న అయితే కుదరలేదు, సో అన్న అయితే రాలేదు, అంటే సుప్రీత వాళ్ళ హస్బెండ్ రాలేదు. అండ్ దెన్ ప్రత్యూష, వీళ్ళు కూడా అండి చిన్నప్పటి నుంచి అంటే మంత్స్ బేబీస్ అప్పటి నుంచి నా నయన్ ఫ్రెండ్స్ అనమాట. మేమందరం బాగా క్లోజ్. అండ్ దెన్ ప్రత్యూష అండి, అన్నకు కూడా కుదరలేదు. సో ప్రత్యూష, నేను, సుప్రీత మేము ముగ్గురం కూడా దగ్గరలోనే ఉంటాము, నియర్ బై ఉంటాము, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము, మంచి ఫ్రెండ్స్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ చూస్తున్నారు కదా, 1 by 1 అయితే మా అపార్ట్మెంట్లో 9 ఫ్రెండ్స్ అండి. వీళ్ళంతా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా, మేము అలాగే వాళ్ళ పేరెంట్స్ అందరం మంచి ఫ్రెండ్స్ అనమాట.
అండ్ దెన్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అలాగే సౌమ్య ఇంకా చుట్టాలు అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారండి. అంటే సర్వింగ్లో అలాగే కటింగ్లో కేక్ కటింగ్లో. ఇంకా నేనైతే ఇక్కడ చిన్నగా వీడియో అయితే తీశాను అనమాట. మా రిలేటివ్స్ అలాగే ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా హెల్ప్ చేశారనమాట. కేక్ సర్వింగ్లో కానీ తర్వాత ఫుడ్ సర్వింగ్లో కానీ. నందని ఇక్కడ చూస్తున్నారు కదా, సౌమ్య చందన కూడా అందరికీ సర్వ్ చేసి ఇస్తున్నారనమాట. డిన్నర్లోకి వచ్చేసరికి బిర్యానీ అలాగే కోవా జామున్, తర్వాత దద్దోజనం అండ్ దెన్ స్ప్రింగ్ రోల్స్, తర్వాత పనీర్ కర్రీ. ఇదిగోండి మా రిలేటివ్స్ అన్నాను కదా, ఇదిగో మా పిన్ని అలాగే పావనక్క అశ్వనక్క ఇదిగోండి ఆ రూమ్లో ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా మా చుట్టాలన్నమాట. అంటే అన్న వాళ్ళు బావగారు వాళ్ళు వాళ్ళందరూ. ఇదిగోండి మా ఇంకో ఫ్రెండ్, మై క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళైతే, స్వాతి వాళ్ళు. అండ్ దెన్ స్వాతి, లక్ష్మి, బేబీ, మేమందరం మంచి ఫ్రెండ్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. అండ్ దెన్ చూసారు కదా, స్వాతి అయితే చాక్లెట్స్ తీసుకొని వచ్చిందనమాట. మా నయన్ బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో మళ్ళీ చేస్తానండి. ఈ వాచ్ వచ్చేసరికి అన్నయ్య వాళ్ళు ఇచ్చారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య కొడుకు అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో అండి. అంటే బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ వీడియో. స్టే ట్యూన్, బాయ్.